సో నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు మంచు మనోజ్ గారి ఫ్యామిలీకి మంచు విష్ణు గారికి పడట్లేదు అనమాట, అది మీకు తెలిసిందే. సో భైరవం మూవీ ఏదైతే ఉందో మంచు మనోజ్ గారిది, మామూలుగా అయితే కన్నప్ప రిలీజ్ అవ్వాలి. కానీ ఈ కాంట్రవర్సీల మీద మంచు మనోజ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మంచు మనోజ్ గారు మాట అయితే వినరు, మూవీ అనేది రిలీజ్ చేసేస్తారనమాట. ఇదే సమయంలో ఆర్డర్ అవి పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పి కన్నప్ప టీం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. మేబీ జనాలను ఏమన్నా ఎర్రి నాయాలను ఏమన్నా చేస్తున్నారా అని చెప్పి తెలియట్లేదు. ఇక మీకే వదిలేస్తున్నాను. ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో నటిస్తున్నాడు అనమాట. ఇంకా హీరో ఎవరో కాదు, మన మంచు విష్ణు అనమాట. ఒక ఈవెంట్ లో నాలో సగం ఉన్నాడు అని చెప్పి అన్నాడు అనమాట. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది పడ్డారు. ప్రభాస్ యాక్టింగ్ అయితే చెప్పబడలేదు, రుద్ర క్యారెక్టర్ నార్మల్ గా ఉండదు, అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మన మంచు విష్ణు గారు ఏ విధంగా నటిస్తాడో తెలియట్లేదు. మళ్ళీ ట్రోల్ అవుతాడా, ఇంకా జనాల చేతిలో ఉందన్నమాట ఈ కన్నప్ప మూవీ అనేది. బడా క్యారెక్టర్లను తీసుకొని వచ్చారనమాట. సో అంత పెద్ద క్యారెక్టర్లకి రెమ్యునరేషన్ అనేది ఎంత ఇచ్చారు ఏంటి, అసలు వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొని వచ్చారో తెలియట్లేదు. చూద్దాం. విష్ణు గారి కోసం కాకపోయినా వాళ్ళ కోసం వెళ్ళాలన్నమాట. ముఖ్యంగా మెయిన్ ప్రభాస్ గారు, సో ప్రభాస్ కోసం వెళ్ళాలన్నమాట.